హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ప్రెసెంట్ ఇప్పుడు ఓవర్సీస్కి వెళ్ళి ఎవరైనా కానీ చదువుకోవాలనుకుంటున్నారా? లైక్ యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా అండ్ ఈవెన్ దుబాయ్లో కూడా. సో అలాంటి వాళ్ళ కోసం ద బెస్ట్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఒకటి, అదే లియో ఎడ్యుకేషనల్ ఓవర్సీస్ అన్నమాట. మరి దీని గురించి ఇంకా మనకు అయితే వివరంగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా హెడ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రిక్రూటర్ అయిన సాయినందిని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అండ్ మెయిన్గా వేరే ఓవర్సీస్ కన్సల్టెన్సీస్కి అండ్ లియో ఎడ్యుకేషనల్ ఓవర్సీస్కి డిఫరెన్స్ ఏంటో కూడా క్లారిటీగా చెప్తారు. ఆవిడతో మాట్లాడారు. అండ్ ప్రెసెంట్ అయితే వచ్చిన తర్వాత ఎక్కువగా లే ఆఫ్స్ అనేది కూడా జరుగుతున్నాయి కదా, అలాగే ఓవర్సీస్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ కానీ వాళ్ళు చదువుకుంటున్న దానిలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అంటారు? ఎవ్రీ కంట్రీ హ్యాస్ అ గుడ్ అంటే గుడ్ జాబ్స్ అండి. అన్ని కంట్రీస్ లో అట్లా మాట్లాడితే ఇండియాలో కూడా ఉన్నాయి. బట్ స్టూడెంట్స్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ స్కిల్ సెట్ అండి. అంటే కంపెనీకి కావాల్సిన స్కిల్ సెట్ వాళ్ళు నేర్చుకోవట్లేదు. డిగ్రీ వచ్చిందా, నేను వెళ్ళి ఇంకా జాబ్స్ అప్లై చేశానా అన్నట్టు చూస్తున్నారు. అండ్ దే ఆర్ నాట్ ల్యాండింగ్ ఎట్ ఎనీ జాబ్. అండ్ జాబ్స్ లేవు అనే రూమర్ క్రియేట్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. మాస్టర్స్ అయిపోయే లోపే అంటే ఒక 6 months ముందు నుంచే ప్రాపర్ రీసెర్చ్ స్టార్ట్ చేసి ప్రొఫైల్ ని ప్రాపర్ గా సెట్ చేసుకొని, అదర్వైజ్ అంటే ఏదన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా, అదర్వైజ్ ఇంకా ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా అదంతా చేసుకొని మీరు 20-30 జాబ్స్ అప్లై చేసినా కూడా అఫ్ కోర్స్ నేను 10 అప్లై చేయంగానే నాకు 10 వచ్చేస్తాయి అన్నట్టు కాదు. ఇట్ ఈస్ హార్డ్. ఖచ్చితంగా టైం పడుతుంది. బట్ పేషెన్స్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. జాబ్స్ అయితే ఉన్నాయి. ది కాంపిటీషన్ ఇస్ వెరీ హై. యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ ఇన్ ద క్రౌడ్. అండ్ ఈ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్తో మనం చూసుకుంటే ఎక్కువగా ఏ కంట్రీకి స్టూడెంట్స్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? యూకేనే అండి. ఐ మీన్ సిన్స్ 2024 తర్వాత స్టూడెంట్స్ స్టాప్ గోయింగ్ యూఎస్ఏ. పర్సెంటేజ్ తగ్గిపోయింది. బట్ సిన్స్ దెన్ ఐ హావ్ సీన్ స్టూడెంట్స్ గోయింగ్ టు యూకే. సో వీ హ్యావ్ టు సీ హౌ దీస్ స్టూడెంట్స్ కమింగ్ అవుట్ ఆఫ్టర్ దిస్ ఇయర్. 2 years కోర్స్ తర్వాత హౌ దీస్ క్యాండిడేట్స్ ఆర్ టర్నింగ్ అవుట్ అని. బట్ టిల్ దిస్ ఇయర్ ఐ హావ్ సీన్ స్టూడెంట్స్ కమింగ్ out with good job options with their hand. And ఓకే, మన ఇండియాలో బోల్డ్ అన్ని మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే కోర్సెస్ ఉన్నాయి, అన్ని ప్రొవైడ్ చేస్తున్న టైంలో మెయిన్గా వేరే కంట్రీస్కి ఎందుకు వెళ్ళి చదువుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఓకే, గ్లోబల్ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. అంటే ఇక్కడ మనకి ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ బుక్. సో యూ విల్ హ్యావ్ టు రీడ్, రైట్ అండ్ ఎగ్జామ్ బేస్డ్. కానీ అక్కడ ఈ వేరే కంట్రీస్లో ఏంటంటే దట్ ఈస్ ఆల్ ప్రాక్టికల్ బేస్డ్ అండి. యూ విల్ నాట్ హ్యావ్ ఎగ్జామ్స్ దేర్. అన్ని అసైన్మెంట్సే ఉంటాయి. సో యూ విల్ హ్యావ్ టు put your practical knowledge there. Assignments ఇస్తారు. that should be unique. అంటే ఎవ్రీ అసైన్మెంట్ షుడ్ బి యూనిక్. అంటే మీరు పాస్ అవ్వాలంటే మీరు కూర్చొని మీ సొంతగా మీరు అసైన్మెంట్ చేయాలి ఆ సబ్జెక్ట్. సో ఇట్ ఈస్ ఆల్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఐ హ్యావ్ బీన్ టు యూకే. ఐ హ్యావ్ సీన్ ది కంప్యూటర్ ల్యాబ్స్, robotic labs, the practical things happening in university, the campus and all. Almost చాలా క్యాంపస్ లో 100 acres 200 acres లో ఉంటాయి. within accommodation, university will also have their own accommodations, sports and all. So స్టూడెంట్స్ ఇంటేక్ 2 times ఉంటుంది, ఫాల్ అండ్ స్ప్రింగ్. సో మెయిన్గా స్టూడెంట్స్ దేనికి టార్గెట్ చేసుకొని వెళ్ళాలి, అండ్ ఒకవేళ ఆ 2 నెలల్లో దేనికి వెళ్తే డిఫరెన్స్ ఏముంటుంది అంటారు? ఓకే, యాక్చువల్లీ 3 intakes ఉంటాయి, ఫాల్, సమ్మర్ అండ్ స్ప్రింగ్. ఓకే, ఫాల్ ఇస్ ది హ్యూజ్ ఇంటేక్. ఐ మీన్ పెద్ద ఇంటేక్. లైక్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్, 90% ఆఫ్ ది యూనివర్సిటీస్ ఓపెన్ దేర్ అడ్మిషన్స్. బట్ స్ప్రింగ్ అండ్ సమ్మర్ ఇస్ నాట్ దట్ బిగ్ ఇంటేక్. ఐ మీన్ ఓన్లీ స్ప్రింగ్ అయితే ఆఫ్ కోర్స్ 40-50% యూనివర్సిటీస్ మాత్రమే ఓపెన్ చేస్తాయి అడ్మిషన్స్. అండ్ సమ్మర్ ఇస్ అ వెరీ స్మాల్ ఇంటేక్. ఓన్లీ 10-20% యూనివర్సిటీస్ మాత్రమే అడ్మిషన్స్ ఓపెన్ చేస్తాయి. సో ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు అప్లై ఫర్ ఫాల్ బికాస్ దే హ్యావ్ హ్యూజ్ ఆప్షన్స్ విత్ ఇన్ దేర్ హ్యాండ్. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి. దే కెన్ చూస్ వాట్ ఎవర్ దే వాంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్ప్రింగ్ అండ్ సమ్మర్ అంటే ఇట్స్ మే, స్ప్రింగ్ అంటే జనవరి. సో ఈ టూ ఇంటేక్స్ కి ఏంటంటే ఆప్షన్స్ ఆర్ రియలీ స్మాల్, ఐ మీన్ షార్ట్. సో ఉన్న వాటిల్లోనే చూసుకోవాల్సి వస్తుంది. బట్ స్ప్రింగ్ ఫాల్ ఈస్ నాట్ లైక్ దాట్. సో ఫాల్ హ్యాస్ రియలీ గుడ్ ఆప్షన్స్. చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి స్టూడెంట్ కి. ఓకే, అండ్ ప్రెసెంట్ లియో ఎడ్యుకేషన్ ఓవర్సీస్కి స్టూడెంట్ వచ్చిన తర్వాత ఆ జర్నీ అనేది కూడా ఫైనల్గా వరకు ఎలా ఉంటుందంటారు? ఓకే, సో ఫస్ట్ స్టూడెంట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత వీ ఆస్క్ హిమ్ క్వశ్చన్స్. స్టూడెంట్ క్వశ్చన్స్ అడిగినా కూడా ఫస్ట్ వీ ఆస్క్ హిమ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ హిస్ ప్రొఫైల్, వాట్ డస్ హీ వాంట్ టు డూ ఇన్ హిస్ లైఫ్, వాట్ ఈస్ హిస్ ఫైనల్ ఫ్యూచర్ గోల్, సో what he wanna do, what is his financial stability. ఈ క్వశ్చన్స్ అన్ని అడిగిన తర్వాత వీ గివ్ హిమ్ సజెషన్స్. వీల్ మేక్ హిమ్, స్టూడెంట్ ఒక కన్ఫ్యూజన్ తో వస్తాడు బట్ ఒక క్లారిటీతో బయటకు వెళ్తాడు లియోకి వచ్చిన తర్వాత. వీ మేక్ హిమ్ చూస్
according to his profile. That's all. So student once walk in ayin tarvata, he'll come with a confusion and go out with a clarity, because we'll main focus for his better future guidance. So we'll guide him for his better future. Yeah, that's all. ఓకే 10 to 15 lakhsలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనేది కూడా పాసిబులా లేకపోతే ఊరికే గాలి మాటలు అనుకోవచ్చా? 100% possible, and there are countries accepting in that fee structure. For example, UK, Dubai, European countries, chala unnai in under 15 lakhs. And also, if you are applying through Leo Global Overseas, there are special scholarships offered from universities in UK, Dubai, and all. ఓకే, సో ఇట్ వాస్ వెరీ నైస్ అండి. మెయిన్గా వేరే ఎడ్యుకేషనల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీస్కి అండ్ లియో ఎడ్యుకేషనల్ ఓవర్సీస్కి ద డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ కూడా మనకు బ్రాంచెస్ ఉండడం అనేది కూడా చాలా ఫెచ్చింగ్. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా మీరు గైడెన్స్ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా మాకు బాగా తెలిసింది. అండ్ థ్యాంక్ యూ. And students also will choose the Leo. Thank you so much. Thank you.